హాయ్ అండి, నమస్తే. నేను మీ శరణ్య. వాసవి గ్రూప్ నుంచి మనకు కొత్త ప్రాజెక్ట్ వాసవి విజయ్ విహార్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 100 acres మెగా ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు త్వరలో లాంచింగ్ కాబోతుంది. అప్రూవల్ హెచ్ఎండి అప్రూవల్తో ఇది లాంచింగ్ కాబోతుంది. నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ నెలలో లాంచింగ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే మనకి NH44 బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు హైవే అండ్ షాద్నగర్ దాటిన తర్వాత బాలనగర్ దగ్గర మనకి ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. హైవే నుంచి జస్ట్ 4 kilometers డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దాని చుట్టూ ఉన్న హైలైట్స్ ఏంటి, ఆ ఏరియాస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, ఫ్యూచర్ అక్కడ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా ఒక్కసారి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ NH44కి ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి, NH44లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే చాలామంది అనుకుంటారు NH44 అంటే అదంతా కూడా 111 జీవోలో ఉంది కదా, తర్వాత ఎక్కడో లాంగ్ వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. అవును, ఈ 111 జీవోలోనే ఉంది. జీవో దాటిన తర్వాత మనకి కొత్తూరు నుంచి R1 జోన్ నడుస్తుంది. R1 జోన్ తర్వాత మీకు అనేకమైన గవర్నమెంట్కి సంబంధించి కానీ, ప్రైవేట్ సెక్టార్స్ సంబంధించి కానీ, కంపెనీస్ కానీ, సెడ్జిల్ కానీ అనేక రకమైన సెడ్జిల్ కూడా మన ఓన్లీ బెంగళూరు హైవేకి ఉన్నాయండి. మన హాస్పిటల్స్ చూసుకోవచ్చు, లేకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ చూడొచ్చు, యూనివర్సిటీస్ చూడొచ్చు. అలాగే సెడ్జిలు ఎన్ని ఉన్నాయి, మేకగూడ సెడ్జ్ ఉంది, తర్వాత మనకి శంషాబాద్ దగ్గర సెడ్జ్ ఉంది, మేకగూడ సెడ్జ్ ఉంది, షాద్నగర్ సెడ్జ్ ఉంది, అలాగే తర్వాత మనకి పోలేపల్లి సెడ్జ్ ఉంది, తర్వాత జడ్చర్ల దగ్గర సెడ్జ్ ఉంది. ఇట్లా అనేక రకమైన సెడ్జ్లు అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్స్ ఉన్నాయి. అంతేకాకుండా యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ మనకి మార్కెట్ విధంగా చూసుకున్నట్లయితే, మనకి రెసిడెన్షియల్ పర్పస్లో చూసినట్లయితే మనకి బాలనగర్ ఒక జంక్షన్ ఉంది, షాద్నగర్ ఒక జంక్షన్ ఉంది, కొత్తూరు ఒక జంక్షన్ ఉంది, ఆ తర్వాత జడ్చర్ల కూడా ఒక జంక్షన్ ఉంది. ఇలా అనేకమైన జంక్షన్స్తో పాటు త్వరలో మనకి ఏదైతే RRR రాబోతుందో, రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో, ఆ రింగ్ రోడ్కి అతి సమీపంలోనే మన వెంచర్. రింగ్ రోడ్కి జస్ట్ 200-300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ రాబోతుంది. మన ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్లో 100 acres మెగా ప్రాజెక్ట్లో మనము ఇస్కాన్ టెంపుల్ ఇస్తున్నామండి. అంతేకాకుండా గోశాల కూడా నిర్మించబడుతుంది. అంతేకాకుండా మన ఆర్కిటెక్ట్ అంతా కూడా బాలి స్టైల్ ఉండబోతోంది. రిసార్ట్స్ అండ్ వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు లాంచింగ్ బిఫోర్గా మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏరియా, లొకేషన్, డెవలప్మెంట్స్ ఉంటాయా అని మీరు తెలుసుకున్న తర్వాత